భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి వారం ఎన్నెన్నో కొటేషన్లతో ప్రకృతి మహేష్ గారు రాసిన పుస్తకంలోంచి కొన్ని కొటేషన్స్ తీసుకొని వాటిల్లో ఉన్న జ్ఞానాన్ని గ్రహిస్తూ ఇన్స్పైర్ అవుతూ వస్తున్నాం. ఇది నిరంతరమైన ప్రాసెస్. మనల్ని మనం ఎప్పుడూ ఇన్స్పైర్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండాలి. కొత్త విషయాలేం ఉండవు, కానీ అవగాహన స్థాయిని పెంచడానికి ఈ కొటేషన్స్, కోట్స్ అన్నవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ ఈ వారం కొన్ని కోట్స్ మహేష్ గారి విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఫస్ట్ కోట్, ప్రతి ప్రశ్నకి ఇప్పుడే సమాధానం దొరకాలని లేదు, అన్నింటికీ సమయమే సమాధానం ఇస్తుంది అని రాశారు. ప్రతి ప్రశ్నకు ఇప్పుడే సమాధానం దొరకాలని లేదు, అన్నింటికీ సమయమే సమాధానం ఇస్తుంది. మన జీవితంలో ముందుకెళ్తూ ఉంటే ఇది ఎందుకు జరిగింది, నాకే ఇలా ఎందుకు జరిగింది, ఏదో అనుకుంటాం, ఇంకొకటి ఏదో జరుగుతుంది. దానికి కారణం కోసం ఎతుకుతూ ఉంటాం. మంచిదే కారణం కనుక్కోవడం అనేది. కొన్నిసార్లు ఎంత వెతికినా కారణం అర్థం కాదు. మన లెవెల్ ఆఫ్ మైండ్ దానికి సరిపోలేదు అని అర్థం. ఓకే, అంటే మన అవగాహన శక్తి కావచ్చు, మనకున్న జ్ఞానం దానికి సరిపోయి ఉండకపోవచ్చు. కారణం కనపడట్లేదని చెప్పేసి, కారణం అర్థం కావట్లేదని మరీ ప్రయత్నించి మనల్ని మనం మానసికంగా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు జరిగింది, ఎందుకు అని. ఒక్కొక్కసారి మనకు కారణం అర్థం కాకపోయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. ఉన్న పరిస్థితి నుంచి ఉన్నతమైన పరిస్థితికి దారి తెలుసుకొని వెళ్ళిపోవాలి, అక్కడే ఆగిపోకూడదు. కానీ ఇది ఎందుకు జరిగిందని కారణం జరిగేదాకా నేను ముందుకెళ్ళను అంటే కాదు అది. సో ఆగిపోకూడదు. మనం ఆగిపోయామంటే భవిష్యత్తు కూడా ఆగిపోతుంది. ఉన్న చోట ఆగిపోవడానికి లేదు, ముందుకు కదులుతూనే ఉండాలి. కరెక్ట్. చాలామంది చూసా, ఇది నేను ఈ ఆన్సర్ దొరికేదాకా ఏం చేయనని 5 ఏళ్ళు 10 ఏళ్ళు వేస్ట్ చేస్తుంటారు. ఇది ఎందుకు జరిగిందో తెలియాలి అని చెప్పి. రీసెర్చ్ అన్నది కాదు ఇక్కడ, పురోగతి అనేది ఇంపార్టెంట్. కదలడం ఇంపార్టెంట్, పురోగతి ఇంపార్టెంట్. అంటే ఇది ఒక ప్రయాణం. దేని వల్ల ఆగిపోవడానికి లేదు, ఏ కారణం వల్ల ఆగిపోవడానికి లేదు, ఏది తెలిసినా ఆగిపోవడానికి లేదు, ఏది తెలియకపోయినా ఆగిపోవడానికి లేదు. ముందుకు వెళ్ళడమే జీవిత లక్ష్యం, ప్రయాణమే జీవిత లక్ష్యం. ఓకే. కాబట్టి అన్నీ ఇప్పుడే అర్థం కావాలని లేదు. కొద్ది రోజులు వేచి ఉంటే, 6 నెలలో, సంవత్సరమో, కొద్దిసార్లు ఒక 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు కొంతమందికి. అప్పుడు ఆనందం వేస్తుంది, అది జరిగింది సరైనదే అని. జీవితంలో జరిగేవన్నీ సరైనవే, సరే కానివి ఏవి జరగలేదు, జరగబోవు కూడా. కానీ అది అర్థం కావడానికి కొంత జ్ఞానము, కొంత సమయం అవసరం. అవగాహన శక్తి రావడానికి లేదా మనకు క్లారిటీ రావడానికి కొంత సమయం కావాలి. అందుకే మన పెద్దలు కూడా సమయమే సమాధానం చెప్తుంది అనేవాళ్ళు. ఎల్కేజీ పిల్లవాడికి ఇప్పుడు మనం చాక్లెట్లు ఎందుకు ఇవ్వలేదు అని ఏడుస్తూ ఉంటాడు, అవునా కదా? వాడికి అర్థం కావాలంటే ఒక 15 ఏళ్ళు రావాలి. అప్పుడు కానీ అర్థం కాదు. 15 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఎందుకు చాక్లెట్లు అమ్మ ఇవ్వలేదు, ఇప్పుడు మనకు అర్థం కాని విషయాలు కొంత టైంలో తెలుస్తాయి. వేచి ఉండాలి. వెయిట్ అండ్ సీ. అర్థమైతే మంచిదే, కాకపోతే కాలేదని చింతించవలదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. మన దగ్గరున్న వస్తువులను బట్టి నేనిది అనుకోవడం తెలియని ఒకానొక అజ్ఞానం, అహంకారం, బానిసత్వం అంతే. మన దగ్గరున్న వస్తువులను బట్టి నేనిది అనుకోవడం తెలియని ఒకానొక అజ్ఞానం, అహంకారం, బానిసత్వం. మనకు తెలియకుండానే చాలాసార్లు మన సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే. అది ఈ మధ్య కాలంలో తెలియకుండా మన వస్తువులను బట్టి, నా దగ్గర కారు ఉంటే నేను ధనవంతుడిని, నా దగ్గర పెద్ద సెల్ ఫోన్ ఉంటే నేను ఒక ధనవంతుడిని, ఇలాంటి వాడిని. అంటే వస్తువులను బట్టి మనల్ని మనం పెంచుకోవడమో, తగ్గించుకోవడమో, మనల్ని మనం గుర్తించుకోవడమో, ఇంకొకరు మనల్ని గుర్తుపడతారు అనుకోవడమో అనేది తెలియకుండానే చేస్తున్నాం. అది సరైన విధానం కాదు. ఈ వస్తువు ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు మన దగ్గర. మనమే ఈ భూమి మీద శాశ్వతం కాదు. అవును. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు వచ్చామో కూడా మనకు తెలియదు. వచ్చాము, ఉన్నంత కాలం ఆనందంగా ఉండాలి. ఈ యొక్క రాంగ్ ఐడెంటిఫికేషన్స్తో, ఓకే, అశాశ్వతమైన ఐడెంటిఫికేషన్స్తో మనల్ని మనము
తగ్గించుకోవడమో మనల్ని మనం పెంచుకోవడమో చేసామంటే మనకంటే ఎక్కువ మనం వస్తువులకు ఇస్తున్నామని లెక్క. ఓకే. అంటే మనము చాలా విలువైన వారం, మన ఆత్మశక్తి చాలా విలువైనది. వస్తువులన్నిటికంటే కూడా, కారు కంటే, బంగ్లా కంటే, సెల్ ఫోన్ కంటే, వేటి కంటే కూడా. సో మనం వాటిపైన మనం ఆధారపడుతున్నామంటే తెలియకుండానే ఒక రకమైన అజ్ఞానంలో ఉన్నామని, ఒక రకమైన అహంలో ఉన్నాం. నేను నా దగ్గర కారు ఉంటే గొప్ప అనుకుంటున్నామంటే అది ఒక రకమైన అహంకారము. ఆధ్యాత్మికంలో అహం అనేది రాంగు. కారు కూడా కాదు, BMW, ఆడియో ఉంటాయి అందరి దగ్గర ఉంది. ఇప్పుడు కారులో మళ్ళీ రకరకాల కార్లు, పెద్ద కారు, చిన్న కారు, కాస్ట్లీ కారు, పొడుగు కారా, చిన్న కారా, డిక్కీ ఉండ కారా, డిక్కీ లేని కారా, అంటే ఆపాదించుకోవడం ఒక రకమైన తెలియని అహం. అది అవసరానికి కారు, అవసరానికి సెల్లు, అవసరానికి షర్టు, అవసరానికి అన్ని వస్తువులు, అవసరానికే, అంతేగాని అహానం కోసం కాదు. దానిపైనే మనం ఎక్కువ ఆధారపడుతున్నామంటే బానిసలమైపోయాను. అంటే మన ఐడెంటిఫికేషన్ కోసం కారు పైన, వస్తువు పైన మనం ఆధారపడుతున్నామంటే తెలియకుండానే మనం దానికి బానిసయ్యాం. మనకంటే దానికి ఎక్కువ విలువ ఇస్తున్నాం. మనము అత్యంత విలువైన వారు. మనకంటే విలువైనది ప్రపంచంలో ఇంకొకటి లేదు. సో మన విలువను మనం గుర్తించాలి. వాటి విలువతో మనల్ని మనం ఆపాదించుకొని మనం తగ్గించుకోవడం, పెంచుకోవడం చేస్తే ఇక్కడ దుఃఖం అనేది ఒకటి వస్తుంది. తెలియకుండానే ఒక బాధాకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈరోజు చాలా మంది సెల్ ఫోన్ ఇప్పలేదని సూసైడ్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారంట. సెల్ విలువైనదా, మనం విలువైనమా? ఈ శరీరం ఎంత విలువైనది. ఎన్నో జన్మల యొక్క కర్మ ఫలితం వల్ల, మంచి కర్మలు చేయడం వల్ల ఒక మానవ జన్మ ఎత్తామని చెప్తాం. కోట్ల మందిలో ఒకరికి మానవ జన్మ అనేది వస్తుంది. అంటే మానవ శరీరం అనేది దొరుకుతుంది. మానవ జన్మ అంటే మానవ శరీరం. ఆ దొరికిన శరీరాన్ని చక్కగా చూసుకుంటూ అద్భుతంగా జీవించండి. అంతేగాని మిగతా వాటి కోసం వాటికి బానిస అయిపోయి మనల్ని మనం బాధ పెట్టుకోవడం అనేది సమంజసం కాదు అని చెప్పడం కోసం అయింది. చాలామంది కారు ఇప్పియలేదు, మాకు కారు లేదని చెప్పి, ఫాదర్ కారు ఇప్పియలేదని చెప్పి కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వస్తువులు ఇప్పియలేదని చెప్పి మారం చేస్తారు, ఇంట్లోంచి పారిపోయే వాళ్ళు ఉన్నారు. అది సమంజసం కాదు, అది అసమంజసము. అది ఒక రకమైన అజ్ఞానము, అహంకారము, బానిసత్వము. దేనికి మనం బానిసలు కాకూడదు. ఏది మనకంటే విలువైనది కాదు. చాలామంది ఛాయ్కి, కాఫీకి కూడా బానిస అయిపోయి ఛాయ్ లేకపోతే మేము చచ్చిపోతాం అంటారు. అవును సార్, చూశాను నేను. మీరు చూసారో లేదో కానీ ఛాయ్కి, కాఫీలకు కూడా బానిసలు అయిపోయాయి. సిగరెట్కి, అన్నిటికి. దేనికి మనం బానిస కాకూడదు. అన్నిటిని ఉపయోగించుకోవచ్చు. కరెక్ట్. అదే సరైన జీవన విధానం. రైట్ సార్. ఇక నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. ఎవరి కోసమైనా, దేనికోసమైనా ఏదైనా చేసేటప్పుడు ఊరికే అలసట వస్తుందంటే అసలు ఇష్టం లేదని అర్థం. ఎవరి కోసమైనా, దేనికోసమైనా ఏదైనా చేసేటప్పుడు ఊరికే అలసట వస్తుంది అంటే ఇష్టం లేదని అర్థం. మనం రకరకాల పనులు చేస్తుంటాం జీవితంలో. కరెక్ట్. అది మన కోసం చేస్తుంటాం, మన ఇంట్లో వాళ్ళ కోసమో, సమాజం కోసమో చేస్తుంటాం, లేదా ఆఫీస్ వర్క్ చేస్తుంటాం. అవును. మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసి బాగా కష్టపడి అలసిపోయామంటే అందులో అర్థం ఉంది. కానీ ఊరికి కూడా ఒకసారి షార్ట్ టెంపర్ వచ్చేసి అలసిపోతుంటాం, మానసికంగా అలసిపోతుంటాం, శరీరం కంటే కూడా. 15 నిమిషాలు పని చేసి అలసిపోతాం. ఇది చాలా కష్టం అయిపోయింది, చాలా పెద్ద పని ఇది అంటే అవసరానికి మించి అలసిపోతున్నాము అంటే ఇక్కడ ఇష్టం లేదు. ఓకే. ఇష్టం ఉంటే కష్టం అనే సమస్య లేదు. కరెక్ట్. ఇష్టం ఉంటే సైంటిస్ట్ 10 days కూడా తినకుండా పనిచేస్తాడు. మనం చూసాం సైంటిస్ట్ రాత్రి పగలు కొన్ని సంవత్సరాల లోపల అలాగే అంటే వాడు ఇష్టపూర్వకంగా చేస్తుంటారు. వాడికి అలసట ఉండదు. మనం ధ్యానం పనులు చేస్తుంటాం. మన వాళ్ళు చాలా మంది ధ్యానమాచకరాలు 24 గంటలు చేస్తూనే ఉంటారు, 14 రోజులు 15 రోజులు. అవును. అదే ఇంట్లో ఏదో చిన్న పని, ఇంట్లో బల్బు తీసి బల్బు పెట్టరు, టీ స్పూన్ ఒక కాఫీ కప్పు తీసి పక్కన పెట్టలేకపోతుంటాం. అవును. కదా కష్టంగా నీ కప్పు తీసి అక్కడ పెట్టాలా అని అనుకుంటా. అదే ధ్యానమాచకరంలో వచ్చి రాళ్ళు మోస్తాం, మనం అన్ని పనులు చేస్తుంటాం అంటే ఇష్టము. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే అలసిపోతున్నాం అంటే మనల్ని మనం గమనించుకోవాలి. అయిష్టంగా చేస్తున్నామా, ఇష్టంగా చేస్తున్నాం. అది తప్పని పరిస్థితి అయినప్పుడు ఉద్యోగం ఉంది తప్పదు. అది మనకి ఇష్టం లేకపోయినా మన అయిష్టాన్ని పక్కన పెట్టి ఇష్టాన్ని పెంపొందించుకొని పనిచేయాలి. ఎనర్జీ డౌన్ అయిపోతుంది, మనసు నిరుత్సాహానికి గురవుతుంది. ఇష్టమైన పని ఎంతసేపు చేసినా సో తప్పదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దానిపైన ఇష్టాన్ని పెంచుకోవాలి, మన జ్ఞానాన్ని ఉపయోగించి. కరెక్ట్. అది ఉద్యోగం తప్పదు. అవును. సంసారంలోకి వచ్చాము, మనం ఉండాల్సిందే. 95% ఆఫ్ ద పీపుల్ చేసే జాబ్స్ ఎవరికి వాళ్ళకి ఏం పెద్ద ఇష్టం ఉండవు, కానీ చేయాలి. అయిష్టంగా చేయకు, ఇష్టాలకి అతీతంగా పని చేయాలి తప్పదు అనుకున్నప్పుడు.
వదిలేయగలిగితే చాలా మంచిదే, కానీ వదలలేనివి ఎన్నో ఉన్నాయి జీవితంలో. ఇప్పుడు ఉద్యోగం వదలలేము, ఆల్రెడీ సంసారంలో ఉన్నాం, సంసారం మనం ఇండియాలో చివరి దాకా కలిసి ఉంటాం. ఒకసారి పెళ్లి చేసుకుంటే చివరి దాకా ఎలాగైనా సరే కలిసి ఉంటాం. ఇష్టంగా బాధగా కలిసి ఉండడం కాదు, ఇష్టంగా తెచ్చుకోవాలి. ఇష్టాన్ని క్రియేట్ చేసుకో. ఇష్టం అనేది మానసికం. మనం ఏమనుకుంటామంటే అవతల వాళ్ళ యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ఇష్టం అయిష్టం కలుగుతుందంటాం. కాదు, మన ఆలోచన విధానాల వల్ల ఇష్టము అయిష్టం అనేది కలుగుతుంది. అంటే మన విధానం మార్చుకుంటే, మన ఆలోచనలు మార్చుకుంటే, మనం చూసే విధానాన్ని మార్చుకుంటే ఇష్టం అనేది పెరుగుతుంది. మీరు సాఫ్ట్వేర్ అంటే మీకు ఇష్టమా సార్? నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు ధ్యానం కోసం సాఫ్ట్వేర్లోకి వచ్చాను. పత్రిసారి మా ఊనర్లో ఉన్నా, పూనాకి షిఫ్ట్ అవ్వమన్నారు. అక్కడ టీచింగ్ జాబ్స్ లేవు, ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్ వర్క్ చేసేవారు. ఇష్టం లేదు, కానీ ఆనందంగా పనిచేస్తుంది. అయిష్టంగా పనిచేయట్లే. మీకు ఇష్టం లేకుండా ఆనందంగా పనిచేస్తున్నారా? ఇష్టం లేకపోయినా ఆనందంగా పనిచేస్తున్నాం. అవసరము ఏంది టెక్నిక్? అట్లా మనసును మార్చుకుంటే అయిపోయి, ఆలోచన విధానం మార్చుకుంటే. సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను, దాని యొక్క లాభాలు ఏంటో తెలుసుకుంటే అయిపోయి కదా. అందరం ఎవరైనా సరే ఏ జాబ్ చేసినా దేనికోసం చేస్తున్నారు? చివరికి మన ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమే. మరి సాఫ్ట్వేర్ అనేది లేకపోతే ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక హైటెక్ సిటీ అనేది తీసుకుంటే కనీసం డైరెక్ట్గానే 10 నుంచి 20 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇండైరెక్ట్గా హోటళ్ళు, క్యాబులు, బస్సులు, కొన్ని లక్షల మంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ఆధారపడి పనిచేస్తున్నారు. కాబట్టి మనకు సపోర్ట్ చేసే జాబుని మనం ఎందుకు ఇష్టంగా చేయాలి? 1 లక్ష రూపాయలు ఉద్యోగం రావాలంటే ఒకప్పుడు చాలా కష్టమైన పని అన్నా కదా. గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఒక ఫ్యాక్టరీలో సాఫ్ట్వేర్ అనేది వచ్చిన తర్వాత అందరికీ ఉపాధి కల్పించబడడం జరిగింది. కాబట్టి దాని మీద ఎందుకు అయిష్టత పెట్టుకోవాలి? మనకి సహకరిస్తున్నప్పుడు, మనకు డబ్బులు ఇచ్చి కంపెనీ మనకి తగిన వసతులు అన్నీ ఇస్తున్నప్పుడు ఇష్టంగా పనిచేయాలి. అందులో కష్టమేముంది? ఎక్కడ అలాంటివి రావట్లేదు కదా ఫెసిలిటీస్. ఓకే, ఏదైనా మన జీవితంలో కొన్ని అయిష్టంగా ఉన్నా చేయాల్సి వచ్చినప్పుడు ఇష్టాన్ని మనసుని కొంచెం మార్చుకొని దాన్ని చూసే విధానాన్ని మార్చుకోవాలి. హాయిగా ఆనందంగా పనిచేయడం నేర్చుకోవాలి. అప్పుడు అలసట ఉండదు. పర్సెప్షన్ మార్చుకోవాలి. ఏ తల్లికి కూడా రోజు 3 పూటలు వండాలా, కష్టపడాలని ఇష్టం ఉండదు, కానీ పిల్లల కోసం ఇష్టం మార్చుకుంటారు. మార్చుకొని వండుతారు లేడీస్ ఎవరైనా సరే. ఇంకొక కోట్లోకి వెళ్దాం. వ్యక్తిగత ప్రచారంపై దృష్టి మరలిందంటే అంతరాత్మను మరిచినట్టే. ఆత్మగౌరవం కాక గర్వం వైపు వెళ్తున్నట్టు తొందరగా గుర్తించండి. వ్యక్తిగత ప్రచారంపై దృష్టి మళ్ళిందంటే అంతరాత్మను మరిచినట్టే. ఆత్మగౌరవం కాక గర్వం వైపు వెళ్తున్నట్టు తొందరగా గుర్తించండి. వ్యక్తిగత ప్రచారం అంటే నేను పాపులర్ కావాలి, నేమ్ అండ్ ఫేమ్, కీర్తి ప్రతిష్టలు. పూర్వకాలంలో ఈ యొక్క కీర్తి గురించి, కీర్తి కాంక్ష ఉండకూడదని మనకు ఎప్పటి నుంచో ఉంది ఆధ్యాత్మికంలో. అంటే నన్ను అందరూ గొప్పవాడు అనుకోవాలి, నేను చాలా పాపులర్, ఒక హీరో లాగా. ఈ పాపులారిటీ అంటే వ్యక్తిగతమైన ప్రచారం అనేది తెలియని ఒక రకమైన అహం, గుర్తింపు, ప్రాపంచిక గుర్తింపు. మీకు ఒక పుస్తకం రాసి గుర్తింపు తెచ్చుకోవాలని లేదా సార్? గుర్తింపు సహజ సిద్ధంగా రావాలి. గుర్తింపు తెచ్చుకోవడానికి పుస్తకం రాస్తే దాంట్లో నిజం బదులు అబద్ధాలు ఎక్కడ రాసేస్తాం. అంటే అవతల వాడిని కన్విన్స్ చేయడానికి ఏదో రాసేస్తాం, అనగా సత్యాన్ని రాయడానికి ట్రై చేయం. అవతల వాడుకి గొప్పగా అనిపించడానికి ఏదేదో మాయలు చేసేస్తాం. అట్లా కాకుండా ఉన్నది ఉన్నట్టు రాసి గుర్తింపు సహజ సిద్ధంగా రావచ్చు. ఓకే, కానీ దానికోసం ట్రై చేయకూడదు. దానికోసం గుర్తింపు కోసమే మనం ప్రయత్నాలు చేస్తున్నామంటే మనం నాటకీయంగా ఏదో చేస్తున్నాము, నిజాన్ని పక్కన పెట్టేస్తున్నాము, ఈగో వైపు వెళ్తున్నాము. అంటే నేను సరిగ్గా ఉన్నది ఉన్నట్టు రాస్తే నా యొక్క ఆత్మగౌరవం, లేనిది ఉన్నట్టు రాస్తే అహానికి నేను ప్రయత్నించినట్టు. గర్వం అంటే నేను గొప్పవాడిగా అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నాను. లేనిది చెప్పే అవసరం లేదు, గొప్పవాడిగా అనిపించుకునే అవసరం అంతకంటే లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వినవలసిన వాళ్ళు వింటారు. ప్రతి వ్యక్తికి, ప్రతి సబ్జెక్ట్కి ఫిజిక్స్ని ఉన్నది ఉన్నట్టు చెప్తే ఫిజిక్స్ వినేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఫిజిక్స్ని మ్యాథమెటిక్స్ లాగా చెప్పే అవసరం లేదు, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ లాగా చెప్పే అవసరం లేదు. అలాగే స్పిరిచువాలిటీలో నీకు అర్థమైనది, అర్థమైనంత, తెలిసినంత, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే చాలు. అలా వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాడు ఎవరన్నా దొరుకుతారా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది సహజ సిద్ధమైన గుర్తింపు. మసిబూసి మామిడికాయ చేయకుండా. అంటే ప్రత్యేకించి పాపులారిటీ కోసం, గుర్తింపు కోసం ప్రయత్నించడం అనేది మన ఆధ్యాత్మికంలో ముఖ్యంగా అది వెనక్కి వెళ్ళడం. ఆధ్యాత్మిక పురోగతి కాదు, ఆధ్యాత్మిక తిరోగతి అవుతుంది. అది తెలియదు మనకి, అన్కాన్షియస్గా తెలియకుండానే చేసేస్తుంటాం. ఓకే, కాన్షియస్గా ఉండాలి అంటే జాగ్రత్త వహించాలి.
ఆత్మగౌరవం ఉండొచ్చు, అహం ఉండకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. గుణాలతో నీవుంటే గుణవంతుడివి, అదే గుణాలు నీ చేతుల్లో ఉంటే గుణాతీతుడివి, నిర్గుణుడివి. గుణాలతో నీవుంటే గుణవంతుడివి, అదే గుణాలు నీ చేతుల్లో ఉంటే గుణాతీతుడివి, నిర్గుణుడివి. ఇది చాలా డెప్త్ ఉంది. గుణాలతో నీవు అంటే ఒక గుణానికి అంటుకొని ఉండడం. నేను సాత్వికుడిని, నేను మంచివాడని, నేను మంచిగా మాట్లాడతా ఒక సాధువులాగా, అంటే ఒక గుణము, అంటే ఆ గుణంతో జీవిస్తున్నాను అన్ని నేచర్. ఎస్, అంటే ఆ గుణం ఒరిజినల్గా లేదు కానీ ఆ గుణంతో జీవిస్తున్నాం. యాక్చువల్గా జరగాల్సిన విషయం ఏంటంటే ఒక గుణానికి మనం అడిక్ట్ అయిపోతే జీవితం నడవదు. అన్ని గుణాలు సరైన సమయంలో సరైన చోట ప్రదర్శించగలిగే ఒక మాస్టరీ తెచ్చుకోవాలి. అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించాలి, కోపం ఉండకూడదు. స్కూల్లో టీచర్ ఉన్నారు, పిల్లలకి పాఠాలు చెప్పాలి, అల్లరి చేయకూడదు. అంటే సాత్వికం అక్కడ పనికిరాదు. అవసరమైతే బెత్తం పట్టుకొని ఎస్ అల్లరి చేయకూడదు గట్టిగా చెప్పగలిగి ఉండాలి. అంటే సరైన చోట సరైన గుణాన్ని అవసరమైనంత తగినంత ప్రదర్శించగలిగే ఒక స్థితిలో ఉన్నావంటే నువ్వు గుణాతీతుడుగా ఏమని. అలాగా ఒకే గుణానికి ఇంతే, నేను ఇలాగే ఉంటా, నేను ఇంతే అంటున్నావు అంటే ఆ గుణానికి నువ్వు బానిస అయిపోయినావు. సాత్విక గుణానికి తెలియకుండా బానిస అయిపోతుంటావు. ఎందుకంటే మంచివాడనే గుర్తింపు వస్తుంది. సాత్విక గుణానికి కూడా బానిస కాకూడదు అంటారు. ఏ గుణానికి బానిస అయ్యే అవసరం లేదు, గుణాలకు అతీతంగా జీవించాలి. ఏ గురువుని తీసుకున్నా, ఏ గురువుని తీసుకున్నా, ఏ మహానుభావుని తీసుకున్నా వాళ్ళకు గుణంతో ఉండరు. ఒకసారి తిడతారు, ఒకసారి మంచిగా మాట్లాడతారు. అవసరమైన చోట మంచిగా మాట్లాడతారు, అవసరమైన చోట తిడతారు, అవసరమైన కొడతారు. గురువులు యోగులు కూడా ఎప్పుడు ఇది అనే దానికి ఏముండదు. వీళ్ళు చాలా సాత్వికులు అనడానికి ఉండదు. లేదు, కరెక్ట్. వీళ్ళు హ్యాడ్స్ అనడానికి లేదు. అలా అని వాళ్ళు ఎప్పుడు కొడతారంటే ఎప్పుడు కొట్టరు, ఎప్పుడు తిడతారంటే ఎప్పుడు తింటారు. సరైన చోట సరైన సమయంలో సరైన గుణాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళు గుణం అనేది చేతిలో పెట్టుకున్నారు. గుణానికి బానిస కాదు, అది మంచి గుణము కావచ్చు, అంటే సాత్విక గుణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే స్పిరిచువాలిటీలో ఫస్ట్ చెడ్డవాడిగా నుంచి మంచివాడిగా అవుతాం, సాత్వికుడిగా అవుతాం. రజోగుణం నుంచి సాత్వికుడిగా అవుతాం, సాత్విక నుంచి ఇంకా పైకి వెళ్ళిపోవాలి. అంటే ఏ గుణము లేని స్థితి నిర్గుణము, అది హైయెస్ట్ లెవెల్. తెలియక మనం రజోగుణం నుంచి సాత్విక గుణం వరకు వచ్చి ఆగిపోతాం. కృష్ణుడు రాముడైనా కృష్ణుడైనా ఎవరిని తీసుకున్నా వాళ్ళు ఏ గుణము అనే స్పెసిఫిక్గా ఉండదు వాళ్ళకి. కరెక్ట్. యుద్ధం చేయాల్సిన యుద్ధం చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. నీకు నువ్వు మరింత దగ్గర అవ్వాలనుకుంటే ప్రకృతికి మరింత దగ్గరగా వెళ్ళు. నీకు నువ్వు మరింత దగ్గర అవ్వాలి అనుకుంటే ప్రకృతికి మరింత దగ్గరగా వెళ్ళు. ఇది ధ్యానంలాగా ఇంకొక దారి. మనకు తెలియకుండానే అందరికి తెలుసు, ఒక బీచ్కి వెళ్ళినప్పుడు, ఒక కొండకి వెళ్ళినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది మనకి, మంచి రిలాక్సేషన్ వస్తుంటుంది. అక్కడ పోయి ఆడుకున్నా లేకుంటే ఏమి చేసినా కూడా అలా బస్సులో పోతూ పోతూ అలా కొండని చూస్తే ఒక రకమైన ఆనందం వస్తుంది, ఒక తన్మయత్వం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనసు వెళ్ళిపోయి ఆలోచనలన్నీ వెళ్ళిపోయి, మనం మంచి టీనో కాఫీనో తాగినప్పుడు ఆలోచనలన్నీ వెళ్ళిపోయి ఫ్రీ అయిపోతుంది మైండ్, ఒక స్ట్రెస్ అంతా పోతుంది. అవును కదా, అందుకనే స్ట్రెస్ పోవడం కోసం టీ తాగుతారు. అలాగే మనం నేచర్లోకి వెళ్ళినప్పుడు, ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క మైండ్ అంతా డ్రాప్ అయిపోతుంది. ఎందుకని డ్రాప్ అవుతుంది అంటారు? అక్కడ ఉన్న యొక్క ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ వల్ల, ప్రకృతి యొక్క సహజ సిద్ధం వల్ల ఒక ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. మనం చూసినా, మనం అక్కడ ఉన్నా, అక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. చంటి పిల్లవాడు ప్రకృతిలో ఒక భాగం, ఇంకా మైండ్ అనేది రాలేదు. ఏదైతే మానవ నిర్మితాలు కావో, ఇంకా సహజ సిద్ధంగా ఉన్నాయో వాటికి ప్రకృతి యొక్క సంపూర్తి శక్తి ఉంటుంది. వాటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, వాటిని చూసినప్పుడు, వాటితో గడిపినప్పుడు కొంత ఎక్స్ట్రా అనేది మనకు అక్కడి నుంచి ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. కుక్కతో కొంచెం గడిపినప్పుడు, చాలా మంది ఇంట్లో పెట్స్ ఎందుకు పెట్టుకుంటారు, వాటితో గడిపితే తెలియని ఒక రకమైన ఎనర్జీ, ఒక ఉత్సాహం వస్తుంది, మానసిక ఉత్సాహం. కరెక్ట్. పెట్, సో అందుకే పెంపుడు జంతువులను పెంచుకుంటాం, మన ఇంట్లో పూల మొక్కలు పెంచుకుంటాం. సో ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ధ్యానం ఎలాగైతే చేస్తున్నామో వీలున్నప్పుడంతా ప్రకృతిలో సమయం గడపగలిగితే, అంటే ఖాళీ వెళ్ళి కూర్చోవాలి, రిలాక్స్గా కూర్చున్నా ఒక ధ్యానం చేస్తే ఇంకా మహా అద్భుతం. ఒక పార్క్ వెళ్ళి కూర్చోవాలి, ఒక పార్క్ వెళ్ళి కూర్చోవడము, లేదా బస్సులోనే వెళ్తున్నాం
అలా చూడడము, మళ్ళీ పార్క్ వెళ్ళి కూర్చొని మొబైల్ ఫోన్ చూడకూడదు. మళ్ళీ మనం తెలియకుండా చేసి పార్క్ వెళ్ళిపోయి కూర్చొని మొబైల్ ఫోన్ చూస్తుంటాం. చెట్ల మనం తెలియకుండా ఏం చేస్తామంటే నేను చాలాసార్లు పార్క్ వెళ్ళినప్పుడు గమనిస్తున్నాం, మళ్ళీ అక్కడ వెళ్ళి ఏదో పెట్టుకుంటారు చెవులకి, ఫోన్ పెడతారు, పక్షులు అరుస్తూ ఉంటాయి. విన్నారు? ఎస్, మనము ప్రకృతిలో ఒక భాగంగా అయిపోవాలి. అంటే అక్కడ సహజ సిద్ధంగా మనకి ఏదైతే ఇవ్వబడుతుందో, నేచర్స్ మ్యూజిక్, పక్షుల కిలకరాలు అవ్వాలి, అవి వినాలి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ వాటర్ సౌండ్ చేస్తుంటది, అవునా కదా? నీళ్ళ యొక్క మ్యూజిక్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. వాటర్ సౌండ్ దగ్గరికి వెళ్ళి మనం సౌండ్ చేస్తాం, మళ్ళీ సౌండ్ మనం అల్లరి చేస్తాం, బాగా ఉంది వాటర్ ఫాల్స్ అని సౌండ్ చేస్తాం. అలా సౌండ్ చేయకుండా, అంటే మళ్ళీ ప్రకృతి విరుద్ధంగా ఉండకుండా ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతి సహజ సిద్ధంగా ఉండాలి, ప్రకృతిలో అలా కలిసిపోవాలి, రిలాక్స్ కావాలి, నీతో నువ్వు ఉండాలి. అప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్తావు, ఆలోచనలన్నీ సహజ సిద్ధంగా డ్రాప్ అయిపోతాయి. అది మనకందరికీ వ్యక్తిగతమైన ప్రతి ఒక్కరికి ఉన్న ఎక్స్పీరియన్సే. అది వీలైనంతగా పెంచమంటున్నాం. ఎంతగా పెంచితే అంతగా మనం లోపలికి వెళ్తాం, అంత ఎనర్జెటిక్గా తయారవుతాం. నిత్య జీవితంలో భాగం కావాలా? ఎస్. లేదా వీక్లీ వన్స్ అన్న టైం స్పెండ్ చేయాలి. వీలున్నప్పుడు అంతా ప్రకృతిలో గడపాలి. తగ్గ శ్రీశైలం ఉంది పోవచ్చు, కడతాలు పోవచ్చు, మన ఊర్లోనే ఉన్న వాటిని ఉపయోగించుకోవచ్చు, అనంతగిరి పోవచ్చు, పార్క్లోకి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి ఆటలు కావాలి, మనతో మనం గడపాలి, లేదా ధ్యానం చేయాలి. అతి ఉత్తమమైన పని ఏదైనా సరే ప్రకృతిలో చేయగలిగే ధ్యానము. రైట్ సార్. నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్దాం సార్. నేను ఇది అది అంటూ ఎంత ఎక్కువగా మనం మన గురించి అనుకుంటూ ఉంటే మన అసలైన అనంతమైన తత్వానికి అంత దూరంగా అవుతాం. నేను ఇది నేను అది అంటూ ఎంత ఎక్కువగా మన గురించి మనం అనుకుంటూ ఉంటే మనం అసలైన అనంతమైన తత్వానికి, ఆత్మతత్వానికి దూరంగా అవుతాం. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇందాక కూడా అనుకున్నాం, మనం వస్తువులతో మనం ఐడెంటిఫై చేసుకోకూడదు. అలాగే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను ఒక ధనవంతుడిని, నేను అందమైన వాడిని అంటే ఫిజికల్ లెవెల్ ఆర్ సోషల్ లెవెల్ మన గుర్తింపులను మనం నేను ఇంతే, నేను ఇది అనే మనం ఆపాదించుకుంటూ ఉంటాం. ఒరిజినల్గా ఏ వ్యక్తి కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతకంటే కాదు, ఒక ధనవంతుడు అంత కాదు. ఒక వ్యక్తి ఆత్మ, అనంతమైన ఆత్మశక్తితో కూడిన ప్రతి వ్యక్తి కూడా మనం నేను ఇంతే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే, నేను మగవాడిని మాత్రమే, నేను అందమైన వాడిని మాత్రమే అంటే గుర్తింపు ఇస్తున్నామంటే నేను ఇంతే అని అనుకుంటామంటే మాత్రమే అనే మనమే మన లోపల అనంతమైన శక్తిని మనమే ఆపుతున్నట్టు. ఏ ఐడెంటిఫికేషన్స్ అవసరం లేదు. నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పొచ్చు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, నేను చేసే ఉద్యోగం సాఫ్ట్వేరు, నా శరీరము మగవాడి శరీరము. ఒరిజినల్గా మనం ప్రతి వ్యక్తి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అనంతమైన ఆత్మశక్తితో పుట్టిన ఒక అనంతమైన జీవి, ఒక ఆత్మ. ఆ ఆత్మకి అనంతమైన శక్తి ఉందని మనం తరతరాలుగా వింటూనే ఉన్నాం. వివేకానంద వారు చెప్పారు, భగవద్గీతలో ఉంది. మనం ఈ చట్రంలో ఈ అనంతమైన ఆత్మని మనకు తెలియకుండానే మనం బిగించేస్తున్నట్టు. ఒక పులిని తీసుకొచ్చి బోన్లో పెడితే ఎలా ఉంటుంది, ఒక సింహాన్ని తీసుకొచ్చి బోన్లో పెడితే ఎలా ఉంటుంది, అలా మన గురించి మనము చెప్పే మాటలు మనల్ని మనం బోన్లో పెట్టినట్టే. నేను ధనవంతుడిని, అదొక బోన్, అదొక జైలు లాంటిది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక జైలు, నేను మగవాడిని ఒక జైలు, నేను అందమైన వాడిని జైలు. అంటే ఈ ఐడెంటిఫికేషన్స్ ఏవైతే మనం నేను ఇంతే, నేను ఇది అని ఇచ్చుకుంటున్నామో మనం తెలియకుండా మన అనంతమైన ఆత్మశక్తిని తగ్గించే ఒక రకమైన ఆలోచన విధానాలు అవి తీసేసి ఉద్యోగం ఏం చేస్తున్నావు అంటే చెప్పొచ్చు, వ్యాపారం ఏం చేస్తున్నావు చెప్పొచ్చు. అది కేవలం కమ్యూనికేషన్ పర్పస్ మాత్రమే, అది ఐడెంటిఫికేషన్ కాదు. మగవాడిని కమ్యూనికేషన్ పర్పస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్యూనికేషన్ కోసం అంతే. సో మనం వాటిని ఎక్కడ ఉంచాలా మనం ఆపాదించుకోకుండా అనేది మనం నేర్చుకోవాలి. అప్పుడు మన లోపల ఉన్న ఆత్మశక్తి ఎప్పుడు రెడీగా ఉంటుంది, మనకు ఎక్కడ ఎలా పనిచేయాలో మనకు చూపించడానికి. రైట్. ప్రతి మనిషి భయపడుతూ అనంతమైన శక్తితో పుట్టినవాడే, తెలియకుండా మనం క్లోజ్ చేసేస్తున్నాం, పులిని బోన్లో పెట్టినట్టు మన ఆలోచనలతో. ఆ ఆలోచన తీసేయగలిగితే మనకు అనంత శక్తి పనిచేస్తుంది అని చెప్పడం కోసం ఆయన రాసిన కొటేషన్. రైట్ సార్, నైస్ సార్. నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. ప్రత్యేకించి భౌతిక జీవితం లేదు, ఉన్నదంతా ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మిక ప్రయోగాలు చేయడానికి భూమిపై దిగి వచ్చిన సాధకులం మనమంతా. ప్రత్యేకించి భౌతిక జీవితం లేదు, ఉన్నదంతా ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మిక ప్రయోగాలు చేయడానికి భూమిపైకి దిగి వచ్చిన సాధకులం మనమంతా. ఎస్, చాలామంది ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలని అడుగుతుంటారు. ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, అదే రెండు లేవు.
ఉన్నది ఒకటే లైఫ్ లేదా మన స్పిరిచువల్ లైఫ్ అనుకోవచ్చు. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇది ఒక శాస్త్రం. మన జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవించవచ్చో చెప్పే శాస్త్రం. డ్రైవింగ్ అనేది ఒక శాస్త్రం. డ్రైవింగ్ అనే శాస్త్రం తెలిస్తే మనం కొన్నాం మెర్సిడీస్ బెంజ్ కారు, చాలా గొప్ప కారు కొన్నాం, దాన్ని సరిగ్గా వాడగలుగుతాం. డ్రైవింగ్ అనే శాస్త్రం తెలియదు, ఎంత అద్భుతమైన కారు కొన్నా, BMW కొన్నా, రోల్స్ రాయ్ కొన్నా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, వెంటనే యాక్సిడెంట్ అవుతుంది. డ్రైవింగ్ తెలిస్తేనే, శాస్త్రం తెలిస్తేనే ఈ యొక్క అద్భుతమైన కారుని సరైన సమయానికి సరైన గమ్యానికి చేర్చగలుగుతాం, లేకపోతే కుదరదు. అలాగే ఆధ్యాత్మికత అన్నది మనం ఇంకా అద్భుతంగా, ఇంకా శక్తివంతంగా, ఇంకా ఆనందంగా ఎలా ఆలోచించవచ్చు, ఎలా మాట్లాడవచ్చు, ఎలా జీవించవచ్చు అని చెప్పడానికి, మనకు వివరించడానికి, సరైన దిశానిర్దేశం ఇవ్వడానికి చెప్పిన శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. కాబట్టి ఇది వేరే అది వేరే ఎలా అవుతుంది? ఆధ్యాత్మికాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఏం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో వాడాలి, మన ఆలోచనల్లో పెట్టుకోవాలి, మన మాటల్లో పెట్టుకోవాలి, మన ఉద్యోగంలో పెట్టుకోవాలి, మన సంసారంలో పెట్టుకోవాలి. అప్పుడు ప్రతి నిమిషం ఆధ్యాత్మికమే కదా. ఆధ్యాత్మిక పనులు ఉండొచ్చు, అంటే ఒక మెడిటేషన్ సెంటర్ కోసం కొంచెం పనులు చేస్తాం, అది సేవా కార్యక్రమం. సేవ ఎంత చేస్తావు అనేది మన వ్యక్తిగతమైన ఇష్టం. అందుకని బ్యాలెన్స్ అనే కాన్సెప్టే లేదు. ఆధ్యాత్మిక శాస్త్రము అంటే జీవిత శాస్త్రము. సో రెండు సపరేట్ లైఫ్ లేవు, ఫిజికల్ లైఫ్ సపరేట్గా లేదు. ఆలోచన విధానం తెలిసింది, సరైన ఆలోచన విధానం తెలిసింది. ఎక్కడ పాటించాలి అది? సంసారంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మనం ఎక్కడుంటే అక్కడ పాటించాలి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. కాబట్టి మనం ఇంకొక జీవితం అనేది సపరేట్గా ఉంది అని అనుకోవడానికి ఏమీ లేదు. భౌతిక జీవితం అనేది సపరేట్గా ఏమీ లేదు. ఉన్నదంతా ఆధ్యాత్మిక జీవితమే. ఒక ఆత్మ ఈ భూమి మీదకి ఒక స్కూల్కి ఎలాగైతే వెళ్తుందో అలా వచ్చింది. తనను తాను కొన్ని రకాల ప్రయోగాలు, అంటే తనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రయోగపూర్వకంగా ప్రాక్టీస్ చేసి, ప్రయోగాలు చేసి ఇంకా అద్భుతంగా తయారు కావడానికి. మనం స్కూల్కి ఎందుకు వెళ్తాం? ఏదో నేర్చుకొని LKG నుంచి ఇంజనీరింగ్ వరకు నేర్చుకుంటూ ఒక ఇంజనీర్గా కావడానికి కోసం, ఒక డాక్టర్గా కావడం కోసం వెళ్తాం స్కూల్కి. మరి దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటే ఉన్నది ఒకటే స్కూల్ ఇంపార్టెంట్. అలాగే భూమి మీదకి ఒక ఆత్మ రావడానికి, మనం పుట్టడానికి కారణం మన ఆత్మ పురోగతి కోసం వచ్చాం. మనకు తెలిసిన జ్ఞానాన్ని జీవితంలో పెడుతూ ముందుకెళ్ళడానికి. ఓకే, రెండు సపరేట్గా ఏమి లేదు, రెండు బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్ట్ లేదు. ఫిజికల్ లైఫ్ రెండు ఒకటే, వేరే లైఫ్ లేవు. వేరే లైఫ్ అనుకుంటున్నామంటే మనకు తెలియకుండా ఆధ్యాత్మికాన్ని జీవితంలో పాటించట్లేదు అని అర్థం. రైట్, కరెక్ట్. పాటించడం లేదు, పాటించినప్పుడు డౌట్ వస్తుంది, పాటిస్తే డౌట్ లేదు ఇంకా. రైట్ సార్, ఇక నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. అన్ని సాధనలు నేర్చి చేసి చివరికి జీవించవలసిన విధానాలు నిస్వార్థ సేవ, నిరహంకార తత్వం. అన్ని సాధనలు నేర్చి చేసి చివరికి జీవించవలసిన విధానాలు నిస్వార్థ సేవ, నిరహంకార తత్వం. మనం ధ్యానము, ఆధ్యాత్మికత ఇవన్నీ నేర్చుకొని చివరికి విధానం ఏంటి, అల్టిమేట్గా అంటే మన డే టు డే లైఫ్లో ఎలా జీవించాలి అనడానికి రెండే చివరి కరెక్ట్ లక్ష్యాలు. ఒకటి ఈగోలెస్గా ఉండడం, అంటే అహంకారం లేకుండా ఉండడం. అంటే నేను ఎక్కువ, నేను తక్కువ, నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి, నేను ధనవంతుడిని, నువ్వు పేద. అంటే ఈ అహాలన్నీ పక్కన పెట్టేసి మామూలు మనిషిగా, సామాన్యమైన మనిషిగా ఉండడం. అప్పుడు అందరితో ఆనందమే ఉంటుంది. లేకపోతే డబ్బు ఉన్నవాడితోనే ఆనందం. లేదు, అది ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది, 24 గంటలు దొరకదు. అంతే కదా. నిత్యము ఆనందంగా ఉండాలంటే అహము పక్కన పెట్టవలసిందే, వేరే దారం లేదు. కరెక్ట్. నిస్వార్థము, వీలైతే ఇంకొకరికి సహాయం చేయడం, లేకపోతే కనీసం కాముగా ఉందాం, అది కూడా స్వార్థరహితంగా. చాలామంది పేరు కోసం సహాయం చేస్తుంటారు. అదే, ఎలాంటి స్వార్థము లేకుండా ఉండడమే నిస్వార్థము. అది గౌరవం కావాలని స్వార్థం కావచ్చు, ప్రేమ కావాలని స్వార్థం కావచ్చు, తిరిగి డబ్బులు ఇవ్వాలని స్వార్థం కావచ్చు. సహాయం అంటేనే అది నిస్వార్థం. మళ్ళీ ఇంకొకటి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అది స్వార్థం అయిపోతుంది. ఎలాంటి సహాయం అనేది వీలైనంత వరకు చేస్తూ వెళ్ళడం. 10 మందికి సహాయపడ్డాం. ఈరోజు కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? 10 మంది మీకు నాకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచుదామని, నిస్వార్థ కార్యక్రమము. సో వీలైనంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా జీవించడమే ధ్యానము, ఇలా జీవించడమే ఆధ్యాత్మికము. ఇది ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం. ఈ కార్యక్రమం చేయడం ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగము. నేను అన్నీ తెలుసుకొని ఈ కార్యక్రమం చేయలేదనుకోండి,
నేను అప్పుడు నాలో ఇంకా స్వార్థం ఉన్నట్టు, ఇంకా నేనే ఎక్కువ ధ్యానం చేసుకుంటాను, నేను ఇంకా కొండల్ని రేస్ చేసుకుంటాను, నేను ఇంకా పెద్ద తాడే తెచ్చుకుంటాను, నేను ధ్యానం చేసుకుంటాను కాబట్టి ఇక్కడ రాను అంటే స్వార్థం ఉంది. ఆధ్యాత్మిక స్వార్థము. నిస్వార్థంగా జీవించడం చివరి విధానం, నిరహంకారంగా జీవించడం చివరి విధానం. బాగుంది. మొత్తానికి 2 లైన్లు చెప్పారు, నిస్వార్థ సేవ, నిరహంకార తత్వం. అంతే కదా, దిస్ ఈజ్ అల్టిమేట్ స్పిరిచువాలిటీ. ఈ 2 లేకపోతే ధ్యానం ఆధ్యాత్మికంలో లేనట్టే. కరెక్ట్. రైట్ సార్, బాగుంది సార్. నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. ఎక్కడ, ఎవరితో, ఎలా మీకు మీరు సమయం ఇస్తున్నారు అన్నదే మీ జీవితానికి పెద్దపీట. చాలా అద్భుతంగా ఉంది సార్. మళ్ళీ చదువుతాను. ఎక్కడ, ఎవరితో, ఎలా మీకు మీరు సమయం ఇస్తున్నారు అన్నదే మీ జీవితానికి పెద్దపీట. మన భవిష్యత్తు అన్నది మన యొక్క ఈ రోజుతో ముడిపడి ఉంటుంది. ఈరోజు మనం ఎక్కడ సమయం కేటాయిస్తున్నాం, ఎవరితో సమయం కేటాయిస్తున్నాం, ఎలా సమయం కేటాయిస్తున్నాం, కరెక్ట్ అనే దాన్ని బట్టి మన విత్తనాలు ఈరోజు పడతాయి. ఇట్స్ ఇంపార్టెంట్. అంతే కదా. సో ఈ విత్తనాలు రేపు ఒక వృక్షం రూపంలో వస్తాయి. సరైన వాటితో సరిగా సమయం స్పెండ్ చేస్తే, అది బార్లో స్పెండ్ చేస్తున్నావా, ధ్యాన కేంద్రంలో స్పెండ్ చేస్తున్నావా, టైం ప్యాకట క్లబ్లో స్పెండ్ చేస్తున్నావా, ఓ చెట్టు కింద కూర్చొని నేచర్ని చూస్తున్నామా. సో ఇది చాలా 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 ముఖ్యం. చూడడానికి సింపుల్గా ఉండొచ్చు. ఎవరితో స్పెండ్ చేస్తున్నావు, ఎవరితో స్పెండ్ చేస్తున్నావు, సజ్జన సాంగత్యం చేస్తున్నావా, దుర్జన సాంగత్యం చేస్తున్నావు, అసత్యంతో సాంగత్యం చేస్తున్నావు, అసత్యంతో మాట్లాడే వాళ్ళతో, మొహమాటానికి మనకు తెలియకుండా చాలాసార్లు మొహమాటం ఉంటుంది. మొహమాటంతో మాట్లాడుతున్నారు కదా వింటూనే ఉంటాం, మన వాళ్ళే కదా అని చెప్పేది ఏదైనా సరే వింటూ ఉంటాం. అంటే మొహమాటానికి వెళ్ళి మన సమయాన్ని సరికాని వాటితో, సరికాని కారణాలతో సమయాన్ని ఇస్తూ పోతే అదే మన జీవితంలోకి వస్తుంది. కరెక్ట్. ఈ ప్రపంచంలో అంతా కష్టాలే ఉన్నాయి, ఈ ప్రపంచంలో మంచోళ్ళే లేరని ఒక వ్యక్తి వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్తుండొచ్చు. వారి యొక్క అనుభవం అది. ఈ ప్రపంచంలో అద్భుతమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతే కదా. ఆయన యొక్క జీవితంలో పడిన కష్టాల వల్ల ఆయన అలాగే చెప్తూ ఉంటే మనం వింటూ ఉన్నాం అనుకోను. సో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ ఆలోచనలతో మనం ఈ ప్రపంచంలోకి వెళ్ళి చూడడం మొదలు పెడతాం. అవి మన జీవితంలో కనబడతాయి. అదే ఊరు దుర్యోధనుడికి ఒక రకం కనపడింది, ధర్మరాజుకి ఒక రకం కనపడింది. ఎందుకు? ఆలోచన విధానాలు ఎక్కడి నుంచి వచ్చాయి? జన్మ నుంచి, లేదా తిరిగిన వాతావరణాన్ని బట్టి, శకుని ఇలాంటి వాళ్ళ ద్వారా తిరుగుతూ అలాగే తయారైపోతుంది. సో మనం ఎవరితో స్పెండ్ చేస్తున్నాం, ఎలా స్పెండ్ చేస్తున్నాం, స్పెండ్ చేసేటప్పుడు టైం ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం? ధ్యానం చేస్తున్నావా, ఒక 4 మంచి మాటలు మాట్లాడుకుంటున్నావా, లేదా పిచ్చపాటి కడుతున్నావా, టైం పాస్ చేస్తున్నావా అనే దాన్ని బట్టే ఇది మనకు చాలా పెద్ద ఫౌండేషన్ అవుతుంది. పెద్ద పీట అంటే మన యొక్క పునాది. రైట్. మన జీవితానికి పునాది, మన భవిష్యత్తుకు పునాది ఈ క్షణము, ఈ నిమిషము, ఈ రోజు మనం ఎవరితో, ఎక్కడ, ఎలా స్పెండ్ చేస్తున్నాం అనేది అత్యంత ముఖ్యమైనది. సో మన భవిష్యత్తు మారాలంటే దీన్ని మార్చుకోవాలి. గమనించి నిర్మోహమాటంగా మార్చుకోవడం అనేది నేర్చుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కోట్లోకి వెళ్దాం. అహంకారం అనగదొక్కితే ఆగదు, పోదు, మరింత పెరుగుతుంది. అవగాహన సాధన వల్ల వచ్చే ఆలోచన రహిత స్థితి వల్లే పోతుంది. అహంకారం అనగదొక్కితే ఆగదు, పోదు, మరింత పెరుగుతుంది. అవగాహనతో మరియు సాధన వల్ల ఆలోచన రహిత స్థితి వల్లే పోతుంది. చాలా ముఖ్యమైనది. అహంకారం ఉండకూడదు అని మన ఆధ్యాత్మికలో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. కానీ అది పోదు, పోగొట్టుకోవాలని ఇంకా నిర్ణయించుకుంటాం మనం. నేను ఎట్లయినా సరే అహంకార రహితంగా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి అని ఇంకా బలవంతంగా మన మనసుని ఒత్తిడి గురి చేసి ఏదో ప్రయత్నాలు చేస్తుంటాం. నేను నిరహంకారంగా ఉండాలి, నేను కొంచెం, అది వేరు. ఒబీడియంట్ ఉండాలి, అది వేరు. వినమ్రతగా ఉండడం వేరు, నిరహంకారంగా ఉండడం వేరు, వినయంగా ఉండడం వేరు. అహంకారం లేనట్టు నటించడం అతి వినయము. అంటే నేను అహంకారిగా కనపడకూడదు అంటే ఇది మనసుతో డైరెక్ట్గా అయ్యే ప్రమాణం కాదు. అహం తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయమే, ముఖ్యమైన సాధననే. కానీ అది డైరెక్ట్గా అయ్యే పని కాదు, ఇండైరెక్ట్గా చేయాలి. అసలు అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? మనసులో నుంచి వచ్చింది. మనసే లేకుండా చేస్తే, మనసు మన చేతుల్లో ఉంటే అహంకారం ఉండదు. దానికి ఉన్న
రెండు మార్గాలు, ఒకటి జ్ఞానము, రెండు ధ్యానము. జ్ఞానం పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకుంటూ పోయాం అనుకోండి, ధ్యానం చేస్తూ పోవాలి. ఎప్పుడైతే జ్ఞానం పెంచుకుంటూ పోతాం, ఓహో ఎవరు ఎలా చూడాలి, అహం ఎక్కడ వస్తుంది, నేను ఇంకొకరితో ఉన్నప్పుడు వస్తుంది, ఆ వ్యక్తితో నేను ఎలా ఉండాలి, నేను మీతో ఉన్నాను, మీరు ఎక్కువ నేను తక్కువ అనేది కాకుండా సరి సమానంగా ఉండాలి, అది ఒక జ్ఞానం. ఈ జ్ఞానం, ఈ అవగాహన జ్ఞానం వల్ల నేను ప్రాక్టికల్గా మీతో ఉన్నప్పుడు నిరహంకారంగా ఉండగలడానికి ప్రయత్నిస్తా, అది సరైన విధానం. రెండోది, ఈ ఆలోచనలు ఎంతగా ధ్యానం చేస్తూ పోతే, ఎంతగా మనసు జీరో స్టేట్కి, ఎంటీ మైండ్కి వెళ్ళిపోతే, అసలు ఎంటీ మైండ్ థాట్ ఫ్రీ స్టేట్ ఎప్పుడైతే వచ్చిందో సహజ సిద్ధంగా ఈగోనే అక్కడ ఉండదు. ఈగో అనేది మనసు యొక్క క్వాలిటీ, ఆత్మ యొక్క క్వాలిటీ కాదు. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మైండ్ని డ్రాప్ చేసి మనం సోల్ కాన్షియస్నెస్కి వెళ్ళిపోతామో సహజ సిద్ధంగా న్యాచురల్గా ఈగోలెస్గా నిరహంకారంగా తయారైపోతాం. ఎందుకంటే మనం జీవించడం అనేది ఆత్మతో జీవించడం మొదలు పెడతాం, మనసు పక్కకి వెళ్ళిపోయింది ధ్యానం ద్వారా. ఎందుకంటే వీలైనంత ఎక్కువగా ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన అన్ని రోగాలకి పరిష్కారం, అది మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు, అన్నిటికీ సర్వరోగ నివారణి అని చెప్పేసాడు పత్రిసారి ఎప్పుడో. సో అహం పోవాలంటే కూడా అది ఇండైరెక్ట్ వే, డైరెక్ట్ వే లేదు. డైరెక్ట్ వేలో ప్రయత్నిస్తే నేను నిరహంకారాన్ని అనే ఒక అహంకారాన్ని కూడా తయారవుతాం. మీరు అన్నట్టు నిరహంకారి, ఈగోడే లేదు, నిరహంకారి బాబా అని ఒక అహంకారం ఉంటుంది మళ్ళీ. నేను నిరహంకారం, నాకు లేనే లేదు, నా అహమే లేదు అని చెప్పడం కూడా ఒక రకమైన అహం. నాకు అహమే లేదు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, అవతలవాడు గుర్తించాలి, మనం చెప్పకూడదు. మనం చెప్తున్నామంటే మనకు తెలియకుండా మళ్ళీ అహం ఉందని. కరెక్ట్. అంటే నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నా, అహం లేదు, నాకు లేదు, నాకు లేదు, మళ్ళీ నేను నేను మళ్ళీ నేను, నాకు నేను. సో నేను ఉంటే అహం ఉన్నట్టే. అది కొంచెం ట్రిక్కీ. ఓకే, సాధనే సమాధానం చెప్తా. సాధన ఒక్కటే, మనసుని పక్కన పెట్టడం ఒకటే సొల్యూషన్. రైట్ సార్. జ్ఞానం ఒక్కటే. ఎస్ సార్. ఇవి ఈరోజు మనం ప్రకృతి ఉమామహేష్ గారి ద్వారా విన్న కోట్స్, ఆయన రాసిన కోట్స్లోంచి విశ్లేషించాం. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి సరికొత్త కోట్స్తో, వాటి విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. ఉమామహేష్ గారు ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో ధ్యానం చేసి, ఎంతో ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని ఇలాంటి కొటేషన్స్ రాయడం, ఆ కోట్స్ని మనకు విశ్లేషించి చెప్పడం అన్నది నిజంగా మనం అదృష్టవంతులం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమామహేష్ గారు. అలాగే మీరు చూస్తున్న ప్రతి వీడియో కూడా షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు 10 మంది చూస్తారు, 10 మందికి ఉపయోగం కలుగుతుంది. కాబట్టి ప్రతి వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేస్తే మళ్ళీ మాకు కూడా ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అన్న అవగాహన వస్తుంది. కాబట్టి ఉమామహేష్ గారు ఈరోజు ఇంత సమయం కేటాయించి మనకెంతో జ్ఞానాన్ని మనందరి కోసం అందించినందుకు ఉమామహేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.